తెలంగాణలో జనసేన పార్టీ తమ ఉనికి చాటుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యమని జనసేన చేరికల కమిటీ సభ్యుడు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ డాక్టర్ గడల శ్రీనివాసరావు స్పష్టం చేశారు. తెలంగాణ భావజాలం, ఉద్యమ పందాలించే జనసేన పుట్టిందని తెలిపారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తమ సత్తా చాటి తీరతామంటున్న గడల శ్రీనివాసరావుతో మా కరెస్పాండెంట్ రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు మరో 2.5 ఏడాది గడువు ఉంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీలు వాడివేడిగా వాదులాటుకుంటున్నాయి. ఒక పక్క వాడివేడిగా మాటల యుద్ధం కూడా కొనసాగుతుంది. మరోపక్క జనసేన కూడా తాజాగా పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో వరంగల్లో పర్యటించడం, తెలంగాణలో తన శాఖను విస్తరింపజేస్తానని చెప్పడం, దాంతోపాటుగా ప్రజా సంచాలక వైద్యుడిగా పనిచేసిన నిన్న మొన్నటి వరకు వైద్యారోగ్య శాఖలో కీలక పోస్టులో ఉన్న డాక్టర్ గడాల శ్రీనివాసరావు ఖమ్మం జిల్లావాసి, కొత్తగూడెం ప్రాంతవాసి. జనసేన పార్టీలో చేరటం ప్రస్తుతం కొత్తగూడెం జిల్లాలో ఈరోజు వాళ్ళు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం, ఇక్కడ జనసేన ప్రభంజనం సృష్టించబోతుందనే మీమాంస కూడా నెలకొన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనకు అందుబాటులో గడాల శ్రీనివాసరావు ఉన్నారు. అని అడిగి తెలుసుకున్న ప్రయత్నం. సార్ చెప్పండి, నిన్న వరకు మీరు హెల్త్ డైరెక్టర్గా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మీరు పనిచేశారు, కీలకంగా పనిచేశారు. కరోనా సమయంలో కీలకంగా సేవలు అందించారు. ప్రస్తుతం డైరెక్ట్గా మీరు వీఆర్ఎస్ తీసుకోవడం, వీఆర్ఎస్ ద్వారా డైరెక్ట్ వచ్చి జనసేనలో చేరటం ఏంటి కారణం ఏంటి అసలు? అంటే ముఖ్యంగా ప్రైమ్ 9 ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మీరు చూశారు కొత్తగూడెంలో ప్రభంజనం. మీరు ఏదైతే అన్నారో ఈరోజు నిజంగా జనసేన పార్టీ ఒక ప్రభంజనం సృష్టించింది. అండ్ ముఖ్యంగా నేను 2024 జనవరిలో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది ప్రభుత్వం నుంచి. సుమారు 25 సంవత్సరాల పైగా ప్రజాసేవలో ఉండి ఒక అధికారిగా, తర్వాత విస్తృతమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో మరింత మెరుగైన ప్లాట్ఫామ్ కోసం ఒక 2 సంవత్సరాలు టైం తీసుకొని ఏదైతే ఒక మంచి సిద్ధాంతం, నిబద్ధత, నీతి, నిజాయితీ కలిగిన జనసేన పార్టీ ఏదైతే ఉందో, అండ్ ఎస్పెషల్లీ మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, 1 ప్రజల జవాబుదారితనం, 2 ప్రజలే కేంద్రంగా పరిపాలన, ఇవన్నీ కూడా వారిలో కనిపించినాయి. దాంతోపాటు ఎవరి ప్రాంతాలను వాళ్ళు గౌరవించుకుంటూ జాతీయతను విస్మరించని రాజకీయవాదం ఏదైతుందో దాన్ని నిజంగా వారు ఈరోజు ప్రమోట్ చేస్తున్నారు. అంటే ఒక ప్రాంతీయ పార్టీ అయ్యుండి కూడా ఆ ప్రాంత ప్రయోజనాలు కాపాడుకుంటూ దేశం బలంగా ఉండాలి, దేశం దృఢంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు వారు ముందుకెళ్తున్నారు. జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున రీసెంట్గా ఢిల్లీలో మీకు తెలుసు 2 రోజులు మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. సో ఈ భావజాలము, ఈ సిద్ధాంతాలు, అలానే గత 14 సంవత్సరాల నుంచి కూడా వారి జీవన ప్రయాణం. ఎందుకంటే జనసేన పార్టీ పుట్టిందే ఒక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోని, ఉద్యమ భావజాలంతో, తెలంగాణ ప్రజల్లో ఏదైతే ఆ కాంక్ష ఉందో వాటి నుంచి పుట్టిందే జనసేన పార్టీ. అంటే జనసేన పార్టీ పురిటిగడ్డ తెలంగాణ ఈరోజు. సో పూర్తిగా మనం మాట్లాడుకోవాలంటే జనసేన పార్టీ తెలంగాణ ప్రాంతానికి చెందిన పార్టీ అని చెప్పుకోవచ్చు. బట్ అయినా సరే రాష్ట్ర ప్రజల ఆకాంక్షల కోసం ఎప్పుడూ పనిచేస్తుంది. అలాగనే దేశ ప్రజలు ఏదైతే ఉన్నారో ఐక్యంగా దృఢంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం అనే నినాదంతో ఈరోజు దేశంలో ముందుకెళ్తున్న పార్టీ, ఏకైక ప్రాంతీయ పార్టీ జనసేన పార్టీ. అందుకోసమే నేను ఈరోజు మా జనసేన అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ నెల జూన్ 3వ తారీఖున ఈరోజు పార్టీలో చేయడం జరిగింది. అండ్ మొట్టమొదటిసారిగా మా ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవడానికి వారు పర్మిషన్ ఇవ్వడం, అలాగనే మా రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా, మా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్ళూరు రామ్ గారు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో శంకర్ గౌడ్ గారు, అలాగనే మా ప్రచార కార్యదర్శి సాగర్ గారు, మొత్తం రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా ఈరోజు ఎస్పెషల్లీ కొత్తగూడెం ప్రాంతానికి రావటం, అండ్ కొత్తగూడెంలో ఉన్న మా కార్యకర్తలందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీకి తీసుకున్నాం. అంటే ప్రజలకి జనసేన శంకారావాన్ని ఈరోజు వినిపించడం జరిగింది. దాంతోపాటు ఉమ్మడి ఖమ్మంలోనే కొత్తగూడెంలో మా ప్రధాన కార్యాలయాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. అంటే దాంతోపాటు మీరు చూశారు సుమారు 1000 మందికి పైగా మా కార్యకర్తలతో 10 నియోజకవర్గాల నుంచి కూడా ఈరోజు సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది. అండ్ వీటన్నిటికంటే ముఖ్యంగా మనం ఈరోజు మాట్లాడుకోవాలంటే రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్నికల శంకారం పూరించలేదు. బట్ ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం గడ్డ నుంచి జనసేన పార్టీ ఆల్రెడీ ఎన్నికల శంకారావాన్ని పూరించింది. దానికి నాందే జనసేన పార్టీ ఈరోజు తన తొలి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు నా పేరుని ప్రకటించడం నిజంగా మా జనసేన పార్టీకి, మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగనే మా పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళూరు గారికి, మా జనసేన రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారికి, ఉపాధ్యక్షులు
మహేందర్ రెడ్డి గారికి, మా ప్రచార కార్యదర్శి సాగర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నా. మీరు ఏదైతే నమ్మకం పెట్టుకొని ఈరోజు నాకు ఒక అవకాశం ఇచ్చారో, ఓకే, అంటే మామూలు విషయం కాదు. జనసేన పార్టీ తన ఎమ్మెల్యేని 2.5 సంవత్సరాలు ఎలక్షన్స్ ముందుగా ప్రకటించడం అనేది మామూలు విషయం కాదు. సో ఇది రాబోయే రోజుల్లో అది కొత్తగూడెంతో ఆపే ఒక ఉద్యమం కాదు ఇది, ఓకే, ఈ ప్రభంజనం కాదు ఇది. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 118 నియోజకవర్గాలు రాబోయే రోజుల్లో డీలిమిటేషన్లో ఇంకా పెరిగితే కూడా అన్ని నియోజకవర్గాల్లో ఒక బలమైన శక్తిగా, ఒక దృఢమైన శక్తిగా, ఒక శాసించే శక్తిగా, ఒక సామాజిక తెలంగాణను సాధించే శక్తిగా ఈరోజు తప్పకుండా తెలంగాణ ప్రాంతంలో జనసేన ఎదుగుతుందని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను, భావిస్తున్నాను. దానికోసం మా జనసేన కార్యకర్తలు, సాధకులు, వీర మహిళలు ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కూడా నిరంతరం పనిచేస్తున్నారు. జస్ట్ ఈరోజు మీరు ప్రభంజనాన్ని చూశారు, రాబోయే రోజుల్లో ఒక విప్లవాన్ని చూస్తారు. సరే, ఇప్పటి వరకు తెలంగాణ భావజాలం కావచ్చు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే ఇక్కడ జనసేన తెలంగాణలో పురుడు పోసుకుందని మీ పవన్ కళ్యాణ్, మీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీ కూడా మీ పార్టీ పట్ల ఈ మధ్యకాలంలో వాడివేడి విమర్శలు చేస్తుంది. ఇక్కడ వాళ్ళకి ఏం అవసరం, ఇక్కడ ప్రచారం చేయడానికి ఇక్కడ పార్టీ పెరగదు, ఇక్కడ ఉండదు, మీలాంటి పార్టీలు ఇక్కడ సస్టైన్ కావని చెప్తున్నారు. మరోపక్క ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా మీ పార్టీ అధినేతపై కూడా అవాకులు చివాకులు వెళ్తున్నారు. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సుమారు 5 దశాబ్దాలకు పైగా పోరాడి కొట్లాడి ప్రాణాలు ఎదురొడ్డి ప్రాణాలు కోల్పోయి సుమారు 1200 పైగా అమరవీరులు ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడంలో భాగంగా సాధించుకున్న తెలంగాణ 12 సంవత్సరాల్లో ఒక పార్టీ వచ్చేసేసి మేము బంగారు తెలంగాణ చేస్తామని చెప్పింది. ఇంకొక పార్టీ 2.5 సంవత్సరాల క్రితం వచ్చేసి ప్రజాప్రభుత్వం చేస్తామని చెప్పింది. బట్ ఆ పార్టీ ఏదైతే చెప్పిందో అది బంగారు తెలంగాణ సాధించలేదు. ఎలాంటి పరిస్థితులు వచ్చాయో, ప్రజలు వాళ్ళని ఎలా పక్కన పెట్టారో మనం చూసాం. ఈరోజు ఏదైతే ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా సుమారు 42 పేజీలకు పైగా మేనిఫెస్టోలో ప్రామిసెస్, వాళ్ళ హామీలు 42 పేజీలకు పైగా 6 గ్యారెంటీలతోని 400 పైగా హామీలతోని ఈరోజు వాళ్ళు ప్రభుత్వంలోకి రావడం జరిగింది. మేము ఒకసారి మొత్తం 42 పేజీలు, 6 గ్యారెంటీలు, 400 పథకాలు చూస్తే వాళ్ళు చెప్పిన ఏదైతే ఉన్నాయో కేవలం 25% కూడా 2.5 సంవత్సరాల వాళ్ళ సమయం గడిచిపోయింది. 25% కూడా వాళ్ళ హామీలు ఏదైతుందో వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేదు. సో ఇంకెక్కడ ప్రజాప్రభుత్వం? ఈరోజు ఎంప్లాయీస్ ఎవరైతే ఒక ప్రభుత్వాన్ని నడపాలంటే ఎంప్లాయీస్ అన్ని వ్యవస్థల్లో అన్ని లెవెల్స్లో ఉన్న ఎంప్లాయీస్ ఈరోజు పనిచేయాలి. వాళ్ళకు సంబంధించిన పిఆర్సీ 2023 నుంచి ఈరోజు పెండింగ్లో ఉంది. పే రివిజన్ కమిషన్ ఇంతవరకు ఒక రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. 6 డిఏలు, 1 కాదు 2 కాదు, ఎప్పుడు కూడా ఏ చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకోండి, తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకోండి, 12 సంవత్సరాల్లో ఏ రోజు కూడా 6 డిఏలు పెండింగ్లో ఉన్న పరిస్థితి లేదు. అండ్ రిటైర్ అయిన వందలాది వేలాది మంది ఎంప్లాయీస్ వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ప్రతిరోజు కూడా ఆఫీసులకు తిరుగుతూ ఉన్నారు. అండ్ కొంతమంది బెనిఫిట్స్ రాకుండానే ఈరోజు మరణించడం చాలా బాధాకరమైన విషయం. అంటే ఎంప్లాయీస్ పరిస్థితి ఎలా ఉంటే, రాష్ట్రాన్ని నడిపించే ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉంటే, ప్రజల పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ రైతు భరోసా సకాలంలో అందట్లేదు, వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, నీళ్లున్నా కానీ ప్రాజెక్టు నుంచి నీళ్లు వదలట్లేదు, ఎరువులు సకాలంలో అందట్లేదు. రైతు దేశానికి వెన్నెముక అని చెప్పుకుంటున్నాం, బట్ ఇక్కడ పరిస్థితులు చూస్తే అలాంటి పరిస్థితులు లేవు. నిరుద్యోగ యువత వచ్చేసి రోడ్లు ఎక్కుతున్నారు. 2 లక్షల ఉద్యోగాలు ప్రామిస్ చేశారు. 10,000 ఉద్యోగాలు పట్టుమని కూడా వాళ్ళు ఈరోజు నింపలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. అండ్ మహిళలకి 2,400 రూపాయలు భృతిస్తామని చెప్పారు. దానికి ఇంతవరకు ఇది లేదు. పెళ్లి చేసుకునే యువతులకు వచ్చేసేసి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పారు. అమ్మాయిలకి స్కూటీలు ఇస్తామని చెప్పారు. ఇవన్నీ ఎవరు చేయమని చెప్పారు? ప్రజలు ఏమన్నా అడిగారా? హామీలు అడగలేదు కదా. మీరే కదా మీ 42 పేజీల మేనిఫెస్టో ఏదైతుందో ఆ మేనిఫెస్టోలో ఇవి పెట్టిన తర్వాత మా పార్టీ వరకు మేనిఫెస్టో అనేది ఏ పార్టీకైనా సరే ఒక భగవద్గీత, ఒక ఖురాన్, ఒక బైబిల్ లాంటిది. మీరు చెప్పినప్పుడు వాటిని పాటించాలి. మీరు పాటించలేనప్పుడు, మీరు చేయలేనప్పుడు దయచేసి అలాంటి ఉత్తిత్త హామీలు గాలిలో మెడలు కట్టి దయచేసి ప్రజల్ని మీరు మభ్యపెట్టొద్దు. ఇవి అడిగినప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, విభజన రాజకీయాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ మీద, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మీద. ఇదే సరిపోతుంది. మీరు 2.5 సంవత్సరాల్లో 25% హామీలు అమలు చేస్తే వచ్చే 2.5 సంవత్సరాల్లో ఎలక్షన్ తీసేస్తే మీకు మిగిలింది 1.5 సంవత్సరమే. ఆ 1.5 సంవత్సరంలో 75% హామీలు మీరు ఎప్పుడు అమలు చేస్తారని చెప్పి అంటున్నాను నేను. సో ఇది కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాల్సిన విషయం. అండ్ మనం బీఆర్ఎస్ పార్టీ గురించి ఆల్రెడీ ప్రజలు చూశారు, ఆ పార్టీని చూశారు, అండ్ ఈరోజు కాంగ్రెస్ పార్టీని చూశారు. అండ్
తలతోకలో లేని పార్టీలు చాలా వస్తున్నాయి, చాలా మాట్లాడుతున్నారు. వాటి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో తెలంగాణలో ఇప్పటివరకు చాలా ప్రజా సమస్యలు మిగిలిపోయినాయి. ప్రజలు చాలామంది చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక పక్క విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ గత ప్రభుత్వం కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించిన సందర్భంలో కూడా విద్యార్థులు స్కాలర్షిప్ ఇవ్వలేదు. దాంతోపాటు వైద్యశాలలు నడవాలంటే వైద్యానికి సంబంధించిన ఖర్చులకు సంబంధించి కూడా ప్రభుత్వ వైద్యశాలలో ఎక్విప్మెంట్స్ ఇవ్వలేదు. దాంతోపాటుగా ప్రజలకు బయట ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా కోట్లలో బకాయిలు ఉన్నాయి. ఇప్పుడు మరో పక్క కాంట్రాక్టర్లు కూడా పాత ప్రభుత్వం ఉన్నాయని చెప్తుంది, కొత్త ప్రభుత్వం ఇవ్వట్లేదంటుంది. గతంలో ఉన్న పంచాయతీ సర్పంచులుగా పోటీ చేసి మొన్నటి వరకు సర్పంచులు ఉన్న వాళ్ళు పాలన ఉన్న వాళ్ళు వాళ్ళకు కూడా కోట్ల రూపాయల బకాయిలు. ఈ సమస్యలను మీరు ఏ విధంగా ఫైట్ చేయబోతున్నారు? ఇది సుమారు 2 పార్టీలు కూడా ఏం చెప్పుకుంటున్నాయి, ఒకళ్ళ మీద ఒకళ్ళు. వాళ్ళు 6 లక్షల కోట్లు అప్పు చేశారంటే వీళ్ళు 4 లక్షల కోట్లు అప్పు చేశారు. మొత్తం మీద చూస్తే 10 లక్షల కోట్ల పైగా అప్పు చేశారు. ఎవరి డబ్బులు ఇవన్నీ కూడా? అవన్నీ ప్రజల డబ్బులు. రేపొద్దున ఎవరి మీద భారం పడుతుంది? ప్రజల మీద భారం పడుతుంది. ప్రతి ఒక్క వ్యక్తి మీద కొన్ని వేలాది లక్షల రూపాయలు మీరు ఈరోజు అప్పుని మీరు చూపెడుతూ ఉన్నారు. ప్రజలు కోరుకుంటుంది ఏంది? ఈరోజు ఉచిత విద్య కావాలి, ఉచిత ఆరోగ్యం కావాలి, ఉచిత మౌలిక వస్తువులు ఏదైతే ఉన్నాయో ఆ మౌలిక వస్తువులు మాకు సరిగ్గా ఉండాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. బట్ ఈరోజు మీరేం చేస్తున్నారు? ఈ పథకం అని చెప్పేసి ఆ పథకం అని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి రావడం జరిగింది. అండ్ ఫీజులు రీయింబర్స్మెంట్ నేను ఒకటి ప్రశ్నిస్తున్నా. ఎంతోమంది ప్రైవేట్ కాలేజెస్ ఈరోజు విద్యార్థులను చాలా ఇబ్బందులు పెడుతున్నాయి. వాళ్ళు సర్టిఫికెట్స్ ఇవ్వట్లేదు. అండ్ అడ్మిషన్స్ విషయం మీరు పక్కన పెట్టండి. పూర్తిగా సుమారు 6,000 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్మెంట్ ఈరోజు చేయాలి. అండ్ ఫార్మర్స్కి సంబంధించిన మీకు తెలిసిన విషయమే. సో ఈ సమస్యలన్నీ కూడా మీరేంటి ఫస్ట్ మీరు ఈ డైవర్షన్ పాలిటిక్స్ పక్కన పెట్టేసేసి అండ్ ఎలక్షన్స్ 2.5 సంవత్సరాలు ఎప్పుడో ఎలక్షన్స్ ఉంటే ప్రతిపక్ష పార్టీలు ఎలక్షన్స్ పోతున్నాయి, ఎలక్షన్స్ గురించి ప్రచారం చేసుకుంటున్నాయి, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న లోపాలని, సమస్యల్ని, వ్యవస్థల్లో ఎలా అయితే విధ్వంసం అవుతున్నాయో వాటన్నిటిని మనం చూస్తూనే ఉన్నాం. అవినీతికి సంబంధించి చాలా మనం వింటూ ఉన్నాం. సో అవన్నీ వదిలిపెట్టేసేసి ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వచ్చేసేసి మేము వచ్చే ఎలక్షన్స్లో 182 సీట్లకి 132 సీట్లేమో గెలుస్తామని చెప్పి ఈరోజు చెప్తున్నారు. ఇంకా అది 2.5 సంవత్సరాల టైం ఉంది మనకి. ఇంకా అప్పుడే మనం మీరు మాట్లాడొద్దు. ప్రతిపక్షాలు మాట్లాడేంటే అర్థం ఉంది. వాళ్ళు ప్రజల్లో ఉండి పోరాటం చేస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. బట్ మీరు ఇచ్చిన హామీలు ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయండి. మీరు బాగా చేస్తే మీరు చెప్పుకున్న ఇప్పుడున్న 119 స్థానాలకి 119 స్థానాలు మీకు వస్తే సంతోషమే. మీరు 100% మీరు ఫుల్ఫిల్ చేయండి, మేము కాదంటలేదు. బట్ మీరు 2 సంవత్సరాలు చేసింది కేవలం 20%. సో ఇది రేపు పొద్దున జనసేన మెయిన్ లక్ష్యం వచ్చేసి ప్రశ్నించటం. ఆ ప్రశ్న వచ్చేసి ప్రజలకు సంబంధించిన కష్టాలు, బాధలు, వాళ్ళ ఇబ్బందులు, సమాజంలో ప్రజలకి చాలా ఆశలు, ఆకాంక్షలు, ఆశయాలు ఉన్నాయి. సమాజంలో ఉన్న అన్ని వర్గాల వాళ్ళకి, యువత అనుకోండి, మహిళలు అనుకోండి, విద్యార్థులు అనుకోండి, నిరుద్యోగులు అనుకోండి, వీళ్ళందరికీ ఉన్న మీరు ఇచ్చిన ప్రామిస్ని మీరు ఫుల్ఫిల్ చేయమని చెప్పి అప్పటి వరకు దయచేసి ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ రాజకీయాలు మాట్లాడొద్దు. ప్రామిసెస్ చేసిన వాటిని మీరు ఫస్ట్ నిలబెట్టుకోండి, తర్వాత రండి. సో ఉమ్మడి ఖమ్మం జిల్లా తీసుకోండి. ఇదే ఉమ్మడి ఖమ్మం జిల్లా 3 మంత్రులు ఉన్నారు. ఏ జిల్లాకు లేని గెలిచిన తర్వాత 3 మంత్రులు వచ్చిన తర్వాత ఖమ్మం చాలా అదృష్టమైన జిల్లా. మనకి ఇక చాలా డెవలప్ అవుతున్నాం, అభివృద్ధి చెందుతున్నాం అనుకున్నాం. బట్ ఈరోజు 2.5 సంవత్సరాల తర్వాత కూడా ఎంతో కొద్ది గొప్ప వాళ్ళ సొంత 3 నియోజకవర్గాలు చేసుకున్నారు తప్పితే మిగిలిన 7 నియోజకవర్గాలు అది కూడా వెనుకబడిన ప్రాంతాలు, అత్యధికంగా గిరిజన జనాభా ఉన్న ప్రాంతాలు. ఈరోజు మౌలిక వసతులు లేవు, ఇబ్బందులు పడుతున్నారు అన్ని రకాలుగా. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలే చెప్తున్నారు మాకు సపోర్ట్ దొరకట్లేదు, మాకు ప్రభుత్వం నుంచి సరైన టైంలో నిధులు రావట్లేదు. ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి అనుకున్నామో ఈరోజు అవన్నీ పోయినాయి మొత్తం పూర్తిగా పక్కకి. మళ్ళీ మరోసారి ఒక మలి ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. సో దానికోసం తెలంగాణ జనసేన పార్టీ వచ్చేసేసి ఒక సామాజిక తెలంగాణ కోసం, ఆ సామాజిక తెలంగాణలో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలతో పాటు అన్ని వర్గాల వాళ్ళని, బడుగు బలహీన వర్గాలు, బహుజనులు అందరికీ కూడా వాళ్ళ వాటా ఏదైతుందో ఆ షేర్ వాళ్ళకి రావాలి. అండ్ ఈ రాష్ట్రానికి ఒక బీసీ ముఖ్యమంత్రి ఉండాలి. మొదటి దఫాలో పనిచేసిన ముఖ్యమంత్రి గారు దళితులను చేస్తున్నాడు. ఆయన ఎక్కిన తర్వాత మొత్తం మర్చిపోయింది పూర్తిగా. మేము ఈరోజు చెప్తున్నాం, ఏ పార్టీ అయినా సరే రేపు మేము సపోర్ట్ చేయాలన్నా, లేకపోతే మేము అధికారంలోకి వస్తే మాకు అయ్యే క్యాండిడేటు ఈరోజు రాష్ట్రంలో సుమారు 56% పైగా బీసీలు ఈరోజు ఉన్నారు. మీరు బీసీలన్నా చేయండి, లేకపోతే మా బహుజనుల నుంచి ఒకరిని మీరు ముఖ్యమంత్రి చేయండి. మీరు చెప్పారు కదా, మీరు చేయండి, మేము పూర్తిగా మద్దతు ప్రకటిస్తాం. ఈరోజు మా ప్రధాన కార్యదర్శి వారు కూడా అదే చెప్పారు. సో డెఫినెట్గా ఎక్కడికక్కడికి కూడా జనసేన పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేసుకొని అది గ్రామ స్థాయి నుంచి
తర్వాత మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా, నియోజకవర్గ స్థాయి వరకు కూడా మేము మొత్తాన్ని కూడా కమిటీలు వేసుకుంటున్నాం. ప్రజల్లోకి రేపటి నుంచే మేము వెళ్ళబోతున్నాం. ప్రజల సమస్యలపై ఎలుగుతాం. ప్రజల సమస్యల పరిష్కారం కోసం మేము నిరంతరం పనిచేస్తూ ఉంటాం. ఆ ప్రాసెస్లో మా పార్టీని కూడా మేము పటిష్టం చేసుకుంటాం. దానిలో భాగంగా వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్, వాటితో పాటు ఏదైతే కార్పొరేషన్స్ ఎలక్షన్ ఉన్నాయో ఖమ్మం జిల్లాకు సంబంధించిన వరకు ఖమ్మం కార్పొరేషన్స్లో కూడా మా జన సైనికులు రేపొద్దున పోటీలు నిలబడుతున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మా అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు రాష్ట్రం జరిగే ఏ ఎన్నికలైనా సరే జనసేన పార్టీ ఒక బలీయమైన శక్తిగా, ఒక ప్రత్యామ్నాయ శక్తిగా, ఈ రెండు పార్టీలు ఏదైతున్నాయో కాంగ్రెస్, బీఆర్ అవుతుందో దానికి ప్రత్యామ్నాయ శక్తిగా బలంగా రాబోయే రోజుల్లో మీరు జనసేన పార్టీని చూస్తారు మా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో. మీరు ఇప్పటివరకు 24 సంవత్సరాలు సుమారు ఉద్యోగ జీవితంలో సౌమ్యంగా ఉన్నారు. వ్యక్తిగత విమర్శలు ఉండవు. రాజకీయాల్లోకి వచ్చారు, ఒక్కసారిగా డైరెక్ట్ రావడం కూడా జనసేన పార్టీలోకి వచ్చారు. అది బీసీ పార్టీల అని చెప్తున్నారు. బీసీలు ముఖ్యమంత్రి చేయాలని చెప్తున్నారు. మరొక పక్క ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత హననం చేస్తూ రాజకీయాలు కొనసాగిస్తున్నారు. మీరు దీంట్లో సస్టైన్ కాగలుగుతారు అనుకుంటున్నారా? అంటే ఇది నేను చెప్పేది ఏంటంటే మా జనసేన పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఇక్కడ వ్యక్తుల గురించి కానీ, వాళ్ళ వ్యక్తిత్వ హననం గురించి కానీ, లేదా కుటుంబాల గురించి కానీ, కుటుంబ సభ్యుల గురించి మేము ఎప్పుడు మాట్లాడాం. నాకు తెలిసినంత వరకు ఈ దేశంలో అంత వ్యక్తిగతంగా ఎక్కువగా దాడికి గురైన నాయకుడు ఎవరు అంటే మా పవన్ కళ్యాణ్ గారే. 14 సంవత్సరాల నుంచి కూడా ఆయనని అన్ని సూటిపోటి మాటలతోని అన్ని రకాలుగా ఎంత ఇబ్బందులకు గురి చేశారు, అంత ఇబ్బందులు గురి చేశారు. ఆయన సహనం కోల్పోయి చివరికి 1-2 మాటలు మాట్లాడే దాన్ని కూడా మళ్ళీ ఒక పెద్ద ఇది చేశారు. అంటే బట్ ప్రతి వ్యక్తికి కూడా ఎవరైనా సరే, ఇప్పుడు మీరు అన్నారు, మీరు ఇంత సౌమ్యంగా 20 సంవత్సరాలు పనిచేశారు, డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా ఇంత 1,00,000 మందికి పైగా సిబ్బందిని నేను మేనేజ్ చేశా, కోవిడ్ టైంలో సమర్థమైన సేవలు అందించా. బట్ ఒక 10 దెబ్బలు తింటాం, 11 దెబ్బ అయితే మేము కొడతాం కదా తప్పకుండా. ఎంత గాంధేయవాద సిద్ధాంతమైనా బట్ ఎంతవరకు అది ఒక లెవెల్ వరకు మేము భరిస్తాం. ఈరోజు ఏదైతే చూస్తున్నారో మా జన సైనికుల నుంచి మీరు తిరుగుబాటు చూస్తున్నారో, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే అసలు జనసేనే లేదు, ఇది ఒక ఆంధ్ర పార్టీ. అరే పుట్టిందే ఇక్కడ పుట్టిన బిడ్డని మీరు నా బిడ్డ కాదని చెప్పి మీరు ఎట్లా అంటారు? హైదరాబాద్ పురిటిగడ్డ, తెలంగాణ పురిటిగడ్డ జనసేన పార్టీది. సో ఈ విషయాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం దృఢంగా. అవసరమైతే మేము మౌలిక సమస్యల మీద మేము మాట్లాడతాం. ప్రజల సమస్యలు, ప్రజల ఆకాంక్షలు, ప్రజల ఆశయాల గురించి మేము మాట్లాడతాం. ఎందుకంటే మేము ప్రజల నుంచి వచ్చిన వాళ్ళం. ఈరోజు నేను కూడా 25 సంవత్సరాల పైగా మా హెల్త్ డిపార్ట్మెంట్తో పాటు అన్ని వ్యవస్థల్లో కొన్ని వందలాది మంది బ్యూరోక్రాట్స్తో కలిసి పనిచేయడం జరిగింది. నాకు వ్యవస్థల మీద పూర్తి అవగాహన ఉంది. వ్యవస్థల్లో ఎలాంటి లోపాలు ఉన్నాయో తెలుసు నాకు. ఆ వ్యవస్థని ఎలా సరిదీస్తే ప్రజలకి వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా మనం పనిచేయచ్చో కూడా మాకు తెలుసు. రేపొద్దున మా మేనిఫెస్టో ఏదైతే ఉందో, ఎప్పుడైతే మేము ఏర్పాటు చేసుకుంటాం, దానిలో మేము అలవి కాని హామీలు ఇవ్వం ఇతర పార్టీల్లాగా. ఏది ప్రజలకు కావాలో అదే చేస్తాం. అండ్ డెఫినెట్గా ప్రజల అభివృద్ధి, ప్రజల సంక్షేమంతో పాటు సామాజిక తెలంగాణ దిశ వైపు డెఫినెట్గా జనసేన పార్టీ రాబోయే రోజుల్లో దృఢంగా, బలంగా అడుగులు వేస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలు ప్రస్తుతం ఉన్నాయి. డీలిమిటేషన్ జరిగితే కొన్ని నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది. త్వరలో మీరు ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. 2.5 సంవత్సరాల తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ని సీట్లు జనసేన గెలుచుకోబోతుంది? ఒకవేళ జనసేనతో పాటు ఇతర పొత్తు కలిసే పార్టీలతో కలిసి పోటీ చేసే అవకాశం అని ఉందా? డెఫినెట్గా ఇప్పుడు మా నాయకులు గారు చెప్పినట్లు అన్ని నియోజకవర్గాల్లో మేము ఫోకస్ చేస్తున్నాం. అన్ని నియోజకవర్గాల్లో మా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటున్నాం. అంటే మేము బలీయమైన శక్తిగా ఎదుగుతున్నాం. రేపు పొద్దున ఏ పార్టీ అధికారంలో రావాలన్నా మేము డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతాం. ఈ విషయాన్ని ఈరోజు మేము స్పష్టంగా చెప్తున్నాం. ఓకే, మా జనసేన పార్టీకి అనుకోండి, మా నాయకులకు అనుకోండి, ఆల్రెడీ లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ప్రతి చోట కూడా వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు ఇప్పటికే. సో దీన్ని మేము నాయకత్వాలనే ప్రతి లెవెల్లో మేము నాయకుల్ని ఈరోజు తయారు చేసుకునే కార్యక్రమంలో ఉన్నాం. సో దానిలో భాగంగానే ఈరోజు ఏ పార్టీ కూడా రాష్ట్రంలో ఇంతవరకు ఎన్నికల శంఖారావాన్ని పూరించలేదు. జనసేన పార్టీ ఈరోజు కొత్తగూడెం గడ్డ నుంచి, ఉద్యమాల గడ్డ నుంచి ఈరోజు శంఖారావాన్ని పూరించాం. తప్పకుండా మేము అన్నింటిలో దాంతోపాటు ఎందుకంటే ప్రభుత్వాలంటే లేదా ఎలక్షన్స్ అంటే పొత్తులు అన్ని రకాలుగా ఉంటాయి. డెఫినెట్గా మా సిద్ధాంతాలు, మా భావజాలంతో తెచ్చి ఎవరైతే పనిచేస్తారో, ఎవరైతే మాతో కలిసి ఉండాలనుకుంటారో తప్పకుండా వాళ్ళ సపోర్ట్ మేము తీసుకుంటాం, మా సపోర్ట్ వాళ్ళకు కూడా ఇస్తాం. అండ్ మీరు చెప్పినట్లు మా ఫోకస్ అంతా కూడా డెఫినెట్గా రేపు పొద్దున చట్టసభల్లో ప్రవేశించే మొట్టమొదటి ఎమ్మెల్యే జనసేన పార్టీ నుంచి ఎవరైనా ఉంటే అది ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి. అంతవరకు నేను గంటాపదంగా చెప్పగలను.
సార్ ఓవరాల్గా చూడవచ్చు దీనికి సంబంధించింది కూడా ఇప్పటికే జనసేన పార్టీ త్వరలో ప్రభంజన సృష్టించబోతుందని చెప్పి గడా శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించింది కూడా ఇప్పటికే దాన్ని జనసేన పార్టీ తెలంగాణ శాఖ ఇప్పటికే తన మొట్టమొదటి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాను కొత్తగూడెంలో నుంచి వచ్చి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారని చెప్పి చెప్తున్నారు. ఈ జనసేన నుంచి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం ఉన్న 10 నియోజకవర్గాలకు సంబంధించి 10 నియోజకవర్గాల్లో కూడా పూర్తిగా బలోపేతం చేస్తాం. గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బలోపేతం చేస్తాం. సమస్యలపై మీద ప్రధానంగా ఫోకస్ చేస్తాం. సమస్యలను కూడా ఎలిగెత్తి చాటుతాం. అవసరమైతే ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తాం. ప్రశ్నించేందుకే మేము పార్టీలోకి వచ్చాం. దాన్ని సౌమ్యంగా ఉన్నప్పటికీ మాత్రానికి తాను వైద్య వృత్తిని వదిలి వృత్తిని తర్వాత 24 ఏళ్ల తర్వాత సేవ చేశాను. అందులో ఉన్న తర్వాత ఆ రాజకీయాల్లో మాత్రం వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. కానీ అది మంచిది కాదు అని చెప్తున్నారు. గతంలో మా అధినేత పవన్ కళ్యాణ్పై కూడా ఆంధ్రాలో కూడా కొంతమంది వ్యక్తిత్వ హననం చేశారు. ఇది రాజకీయాలకు పద్ధతిగా రాజకీయాల్లో మాత్రానికి పద్ధతి అయిన వ్యవహార శైలి కాదు అని చెప్తున్నారు. మరోపక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఖమ్మం నుంచి జనసేన అభ్యర్థి జనసేన నుంచి మాత్రం ఎమ్మెల్యే మాత్రం చట్టసభలో అడుగు పెడతారంటూ మాత్రం గడా శ్రీనివాసరావు ప్రత్యేకంగా చెప్తున్నారు. ఇది కొత్తగూడెం జిల్లా తాజా పరిస్థితి. వీడియో నాగేశ్వరరావుతో రజనీకాంత్, కొత్తగూడెం నుంచి.